అల్లుడు గారు బాగున్నారా? మీరు చేస్తున్న పనులకి ఏం బాగుంటాం? ఏమైంది అల్లుడు గారు? వీడు నా కూతుర్ని ప్రేమించాడు. వీడి వల్ల లీలాని ఇంత దూరం పంపించాల్సి వచ్చింది. లీలను ప్రేమించడం ఏంటి? వీళ్ళంతా శివ ఫ్రెండ్స్ కదా. వీళ్ళు శివ ఫ్రెండ్స్ కాదు. ఈ రోజు నుంచి ఆ శివగాడు కూడా నా కొడుకు లాంటి వాడు కాదు. బాబాయ్, రేయ్, నేను నమ్మి నా కూతుర్నితో పంపించాను చూడు, నాదిరా తప్పు. అంకుల్, నేను లీలా కాఫీ షాప్ అగ్రిమెంట్ పేపర్స్ చూపించడానికి మాత్రమే వచ్చాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. సారీ అంకుల్. ప్రతి తప్పు వెనక ఉండే పదం సారీనే. కానీ ఎన్నిసార్లు నీకు భయపడి లీలాని ఇంకా ఎంతో దూరం పంపేయాల్సి వస్తుంది. పప్పా, నేను చెప్పేది ఒకసారి వినండి. రామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు. నేను వినను. అయినా నీ మాటలు చెప్తే వినాలి అనిపించేలా లేవు. కోపొచ్చి కొట్టాలి అనిపించేలా ఉన్నాయి. అంటే నేనిప్పుడు నీకు భయపడి నా కూతురు కొట్టడం మానేయాలా? నా ప్రేమ కన్నా నీ ప్రేమే గొప్పదని నా కూతురు ముందు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? అత్తయ్య, వెళ్ళి లీలా బ్యాగ్ తీసుకురండి. అల్లుడు గారు, 3 రోజుల నుంచే అదే ఆ అబ్బాయిని చూస్తున్నాను. చాలా మంచివాడు. ఒక్కసారి ఆలోచించకూడదు? మంచోడైతే ఇంటికి పిలిచి ఇంత భోజనం పెట్టండి. అంతేగాని ఫోటోలు పంపి పెళ్లి చేయమనకండి. అయినా వీళ్ళు మిమ్మల్ని మోసం చేసి మీ ఇంట్లో ఉన్నారు. మీ కోపం రావట్లేదా? ఆ మోసం వెనకాల పగో ప్రతీకారమో ఉంటే కోపం వస్తుంది. ప్రేముంటే ఎలా కోపం వస్తుంది అల్లుడు గారు? అందరినీ భలే పడేసావరా నీ మాయలో. అందరూ నీ వైపే మాట్లాడుతున్నారు. నేను నీతో 5 నిమిషాలు మాట్లాడతాను. నేను మాట్లాడిన తర్వాత కూడా నీకు లీలానే పెళ్లి చేసుకోవాలనిపిస్తే నేను మీ ప్రేమకు అడ్డురాను. నేను బయట నీకోసం వెయిట్ చేస్తుంటాను. సారీ బామ్మ. లీలా కోసం, లీలాతో ఉండాలనే అబద్ధం చెప్పాను తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు. పర్లేదులే మనోడా, అర్థం చేసుకోగలను. లీలా కోసం అబద్ధం చెప్పావు సరే, నా మీద ప్రేమ అబద్ధం కాదు కదా? అదేంటి బామ్మ అలా అన్నారు? లేదులే, నా మీద ఉన్న ప్రేమ నిజమే. పోయి మాట్లాడరా. ఏం చేసినా లీలా వదిలే ప్రసక్తే లేదంటాం, అంతే కదా? అంతే అంకుల్. మనం కోపంగా ఉన్నప్పుడు మన చేతిలో ఉన్నదాన్ని బట్టి అర్థమైపోతుంది మనం బలంగా ఉన్నావో బలహీనంగా ఉన్నావో అని. నేనేవి అనలేక ఇలా వీటిని విసురుతున్నాను. అసలు నీకెందుకు నా కూతురిచ్చి పెళ్లి చేయాలి? ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యావు, ఏదో కాఫీ షాప్ పెడతానంటున్నావు. ఏ తండ్రైనా తన కూతుర్ని గెలిచిన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు కానీ అసలు గెలుస్తాడో లేదో తెలియని వాడికి కాదు. నువ్వు ప్రయత్నిస్తున్నావు, ఓకే. సక్సెస్ అవుతావు ఫెయిల్ అవుతావు తెలియదు. ఆ రిస్క్ని నేనే కాదు, ఏ ఫాదరు తీసుకోలేడు. అది మాత్రమే కాదు, నాకు ప్రేమ అంటే నచ్చదు. దానికి కారణం ఏంటో కూడా నీకు తెలుసు. మీరు ఒప్పుకునేంత వరకు వెయిట్ చేస్తే అసలు ఏం చెప్పి నా కూతురుని నేను దూరం పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. పోనీ నిజం చెప్తే వెళ్ళిపోతావా? నాకు నా భార్యకి అక్కడున్న మా అత్తగారికి తప్ప ఎవరికి తెలియని నిజం ఈరోజు నీకు చెప్తున్నాను. లీలా మా కూతురు కాదు. పెళ్ళై 10 ఏళ్ళైనా మాకు పిల్లలు లేకపోతే 2 ఏళ్ల పాపని అనాథాశ్రమం నుంచి అడాప్ట్ చేసుకున్నాం. తనే లీలా. ఇప్పుడు చెప్పు, 25 ఏళ్ల నా తండ్రి ప్రేమని 2 నెలల నీ ఆకతాయి ప్రేమతో నా కూతురు నా నుండి దూరం చేసి ఇప్పుడు నన్ను అనాథం చేస్తావా?
అయితే లీలాకి ఎప్పటికీ పెళ్లి చేయరా? చేస్తాను, కానీ ప్రేమించినోడితో మాత్రం కాదు. ఎందుకంటే అది నా అనుభవం. నా మేనల్లుడికిచ్చి పెళ్లి చేస్తాను, అది నా స్వార్థం. నా మేనల్లుడు యుఎస్లో ఉంటున్నాడు, వాడికిచ్చి పెళ్లి చేసి లీలతో పాటు మేము యుఎస్ వెళ్ళిపోతాం. మహా అయితే ఊరు మారినట్టుంటుంది, కానీ నా కూతురుతోనే ఉంటాను. అది చాలు. ఇదే విషయం మీరు ఆ రోజు టీ షాప్ దగ్గరే చెప్పుంటే ఇంతవరకు వచ్చుండేది కాదు కదా అంకుల్. ఆ రోజు నా కూతురు నిన్ను ప్రేమిస్తుందని తెలిసి ప్రేమ ఓడిపోతుందని మాత్రమే చెప్పాను. ఈరోజు నా కూతురు నా నుండి ఎక్కడ దూరం అవుతుందో అని భయపడి నిజం చెప్పాను. 2 నెలల నీ ప్రేమను మర్చిపోవడానికి మహా అయితే 6 నెలలో సంవత్సరం పడుతుంది, కానీ 25 ఏళ్ల ఈ తండ్రి ప్రేమను మర్చిపోవడానికి మరో 25 ఏళ్లు పడుతుంది. అంటే నేను చచ్చిపోయేదాకా బాధపడుతూనే ఉంటాను నా కూతురు కోసం, నీ వల్ల. ఇప్పుడు చెప్పు, లీలాని ఎవరు వదులుకోవడం కరెక్టు? నేనే వదిలేస్తాను అంకుల్, నేనే మర్చిపోతాను. రామ్, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. చెప్పేవాడిని అయితే మర్చిపోతానని ఎందుకంటాను అంకుల్? లీలా, నేనంటే నీకు చాలా ఇష్టం కదా, ఉమ్, నేను చెప్పినట్టు చేస్తావుగా? చేస్తాను. మీ నాన్న చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకో. రామ్, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది? పప్పా నీతో ఏం మాట్లాడారు? ఏం లేదు, చెప్పింది విను. మీ నాన్న చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకో. నేను నీకు కరెక్ట్ కాదు. రే రోహిత్, సాయి, పదండి. రామ్, నువ్వు నా వెంట రావద్దు లీలా. నువ్వు నా వెనకాల వస్తే నేను వెళ్ళాను. బాయ్ లీలా. బామ్మగారు, మీరు జాగ్రత్త. సాయి, పద. రామ్, అంకుల్, లీలాకు వీలైనంత త్వరగా పెళ్లి చేసేయండి. నా మైండ్ ఎప్పుడు ఎలా ఉంటుందో నాకే తెలియదు. నాతో నేనే ఉన్నా, ఒంటరినై మిగిలానా, తెలిసిన ప్రశ్నే అయినా మౌనాలే బదులయ్యేనా, మనసున చీకటి లేనా, ఎటు చూసినా నీతో నడిచిన అడుగులు అన్నీ కలలా మిగిలే మదిలోన, నింగి నేల కలవని కథలా కనులే కడలై మిగిలే దిలా. అగ్రిమెంట్ చూపించరమ్మంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఫోన్ లేదు, ఏం లేదు, ఏమైపోయావు? అరే అడుగుతుంటే చెప్పవేంట్రా? లీలా ఏమనిందిరా? నన్నేమని అడిగిందా? లీలాకు వాళ్ళ బంధువుల అబ్బాయితో పెళ్లి ఫిక్స్ అయిందమ్మా. ఏం మాట్లాడుతున్నావురా?
ఇంకే టాపిక్ నా దగ్గర మాట్లాడుకో. అరే అందరి ముందు లవ్ చేస్తున్నానని చెప్పింది కదరా, ఇప్పుడు వేరే వాళ్ళతో పెళ్ళేంటి? ఇందులో లీలా తప్పేం లేదమ్మా. అది కాదురా, అసలు ఏం జరిగింది? వాళ్ళ నాన్న నిన్నేమని అన్నాడా? పోనీ నేను వెళ్ళి మాట్లాడినా? ఇప్పుడు నువ్వు ఎవరితో ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వుండ్రా, నేను మాట్లాడొస్తా. అమ్మా, నేను ఇక్కడే ఉండాలి అంటే నువ్వు ఆ టాపిక్ గురించి మాట్లాడుకో. లేదు నేను దాని గురించే మాట్లాడతాను అంటే నేను నీకు కూడా దూరంగా వెళ్ళిపోతాను. పత్తాత భోంచేద్దాం. ఇదిగో తాత కలెక్షన్ డబ్బులు. అన్నట్టు నా ఖర్చులకు 500 కావాలి. అమ్మా అమ్మా, ఏం నాన్న? ఆ సంచిలో చికెన్ ఉంది, తాతకి ఇష్టమైన లివర్ కూడా ఇచ్చా, తీసుకెళ్ళి ఉండేసి. సరే నాన్న. అరే నాతో నేనే ఉన్నా, ఒంటరినై మిగిలానా, తెలిసిన ప్రశ్నే అయినా మౌనాలే బదులయ్యేనా, మనసున చీకటి లేనా, ఎటు చూసినా నీతో నడిచిన అడుగులు అన్నీ కలలా మిగిలే. ఇవాళ సీనుగాడు షాప్కి రాలేదు తాత. వచ్చిన బస్తాలన్నీ మేమే సర్ది లోపలేసాం. బట్టలంతా ఒకటే దుమ్ము. బా. కళ్ళల్లో మంట. రేపు రాని ఆడి సంగతి చెప్తా. నువ్వేంటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు? తీసుకెళ్ళి ఉండమ్మా, ఆకలేస్తుంది. నేను వెళ్ళి స్నానం చేసుకొని వస్తా. రామ్, ఆ? ఒక్క నిమిషం. సార్, అయ్యో ఏంటి సార్ ఇలా వచ్చారు? నీతో ఒక విషయం మాట్లాడాలి రామ్. చెప్పండి సార్. ఏం లేదు రామ్, 3 డేస్ నుంచి నీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను. నువ్వేమో కాఫీ షాప్ దగ్గర రాలేదు, ఇంకా నేనే మాట్లాడదామని వచ్చాను. చెప్పండి సార్, పర్లేదు. ఏం లేదు రామ్, ఆ 4 lakhs బ్యాలెన్స్ ఉంది కదా, నాకు కొంచెం చిన్న ఎమర్జెన్సీ, అదేమన్నా ఇవ్వడానికి కుదురుతుందా? అదేంటి సార్, మీరేగా 6 months టైం ఇచ్చారు, అంతవరకు రెంట్ పే చేసుకోమన్నారు. అగ్రిమెంట్లో కూడా అదే కదా ఉంది. కరెక్టే రామ్, కాకపోతే ఎమర్జెన్సీ కాబట్టి అడుగుతున్నాను. కరెక్టే సార్, కాకపోతే ఇప్పటికిప్పుడు అంత అమౌంట్ అంటే నాకు ఫోర్స్ ఏం కూడా- లేదు, కుదిరితేనే. ఎంతండి? ఆ, మా తాతయ్య గారు. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు దాకా 1 లక్ష అడ్వాన్స్ పే చేశారండి. 4 లక్షలు పే చేస్తే సరిపోతుంది, మొత్తం 5 lakhs. 4 లక్షలు కట్టాలా? అవును సార్. సడన్గా అడుగుతున్నానని ఏమనుకోకరా, చిన్న లోన్ ప్రాబ్లం. నా సిచ్యువేషన్ కూడా కొంచెం ఆలోచించండి సార్. ఎమర్జెన్సీ కాబట్టి అడుగుతున్నాను. నీకు నా గురించి తెలుసు కదా, ఇబ్బంది పెట్టాలని కాదు. ఆ, అది ఇదిగోండి 4 లక్షలు చూసుకోండి. పర్లేదు సార్. థ్యాంక్ యూ రామ్, సిచ్యువేషన్ అర్థం చేసుకున్నందుకు. వెళ్ళొస్తాను సార్, కాఫీ షాప్లో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ తాత. రే ఒక్కడు గుర్తుపెట్టుకో, మనం ఓడిపోవటానికి కారణం ప్రయత్నలోపం అయి ఉండాలి కానీ ఒక వ్యక్తి అయి ఉండకూడదు. అందుకే నేను నీకు డబ్బు ఇచ్చాను. ట్రై చేస్తున్నావుగా, ట్రై చేయి. అయినా ఈ వయసులో డబ్బు ఎత్తి పెట్టుకొని నేను కూడా చేసేది ఏం లేదు. రేయ్, నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపించినా నువ్వంటే నాకు నచ్చదు. నువ్వు ఇలాగే ఉండు, నాతో గొడవలు పడుతూ. నేను కూడా ఇలాగే ఉంటాను. ఇదిగో
కాఫీ షాపుకి డబ్బులు కట్టాను కదా అని రేషన్ షాప్కి రాకుండా ఉండొద్దు. అది కూడా నువ్వే చూసుకోవాలి. హా. సరే. మీ నాన్న నీ కోసం చీరలు తెప్పించాడు. లీలా, ఈ చీర బాగుందేమో చూడమ్మా. హలో ఏరా, ఓకే ఓకే, జస్ట్ అ మినిట్. లీలా, మన అశ్విన్ స్కైప్లోకి వస్తున్నాడట, నువ్వు మాట్లాడతావా? హలో హలో, అరే ఉన్నావా? ఓకేరా ఓకేరా, జస్ట్ అ మినిట్. హాయ్ రా, ఎలా ఉన్నావు? శాంతి ఎక్కడ? వంటగదిలో ఉందిరా. ఏం లేదురా, మన లీలాని అశ్విన్కి ఇచ్చి పెళ్లి చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదరా. ఈ సంవత్సరం లీలా చదువు కూడా పూర్తి కావస్తుంది, అశ్విన్ కూడా సెటిల్ అయ్యాడు కనుక ఇక లేట్ చేయకుండా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేద్దాంరా. నువ్వు ఎప్పుడే మాట్లాడతావని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే బయలుదేరిపోతాం. నెక్స్ట్ వీకే ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ చెప్తావేంట్రా? సరే గాని ఓసారి అశ్విన్ ఉంటే పిలు. ఇదిగోరా పక్కనే ఉన్నాడు, మాట్లాడు. హాయ్ మావయ్య, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను మావయ్య. ఏ లేదురా, మన లీలాని ఎప్పటి నుంచో నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం కదా, మరి లీలా అంటే నీకు ఇష్టమేనా? తనంటే ఎప్పటి నుంచో నాకు ఇష్టం మావయ్య, కానీ తనే ఇప్పుడు నాతో మాట్లాడదు. ఒకసారి కనుక్కోవచ్చుగా తనకి నీ ఇష్టమో లేదో. తనకిష్టం లేకపోతే నేను ఇలా ఫోన్ చేసి పెళ్లి గురించి ఎందుకు మాట్లాడతానురా? తనకి ఇష్టమైతే నాకు ఇష్టమే మావయ్య. అది సరే కానీ మీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చే వారానికల్లా మీరు ఇక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. ఓకే మావయ్య. ఒరేయ్, ఇంతకీ మా కోడలి పిల్ల ఏం చేస్తుంది? నిద్రపోతుందిరా, రేపు మాట్లాడిస్తాలే. ఓకే సర్లే, ఓకే ఓకేరా, బాయ్. బావా, రే బావా, ఫోన్ ఎందుకురా స్విచ్ ఆఫ్ వస్తుంది? ఇది బా లీలాకి ఎంగేజ్మెంట్ అంట కదరా. తెలుసు. రేయ్, అసలు వాళ్ళ నాన్న నీతో ఏం మాట్లాడాడరా? ఇప్పుడు నన్నేం అడగొద్దురా. అరే ఇలా ఉన్నావేంట్రా? లీలని ఇంతలా లవ్ చేసి ఇప్పుడు ఈ డెసిషన్ ఎలా తీసుకున్నావురా నువ్వు? అసలు ఏం జరిగిందో చెప్పు బావా. రే, నాకు బయట కొంచెం పని ఉంది, నేను వెళ్తున్నా. రే బావా, లేడండి, బయటికి వెళ్ళాడు. ఏమైంది? లింగరాజ్ గారు, రామ్ ఎక్కడున్నాడండి? మా రామా కాఫీ షాప్ దగ్గర పని జరుగుతుందండి, అక్కడ ఏమైనా ఉన్నాడేమో. ఓకే అండి. అంకుల్. బాబు రామున్నాడా? అంటే ఇప్పుడే బయటికి వెళ్ళాడు అంకుల్. ఒకసారి ఫోన్ చేస్తావా? ఫోనా? మార్నింగ్ నుంచి ఆడ ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది అంకుల్. ₹20 అయింది బాబు.